ఈ రోజు వాళ్ళు లేసులో పోయి తట్టేయింది పని దొబ్బినట్టు ఇవాళ కూడా ఎట్లాగో ఇంటికాడ పని ఉందని చెప్పి ఇంటి దగ్గర ఉన్నాయి ఇవాళ కూడా ఇంటి పక్కన చెట్టాలు జాంకాయలు దొబ్బి తిని ఇంటికాడ మొక్కలు నాడదాం అనుకున్నా ఈ రోజు. సారీ మొక్కలు కాదు, కూరగాయల గింజలు పెట్టాలి. ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ లో మొత్తం కూరగాయలు నాటినాయి ఇంత ముందు. అయ్యే మళ్ళీ మొక్కలు మొలిచినాయి కానీ పెద్దగా రాలే, ఒకటి రెండు వచ్చినాయి. మళ్ళీ పెడదామని చెప్పి తీసుకొచ్చిన. ఆ మొలిచిన మొక్కలకి చిన్న కాలువలాగా సెట్ చేసిన వాటర్ పోవడానికి. వాటర్ అసలు ఉండక ఎండిపోయేలాగా ఉన్నాయి. ఇట్లా గింజలు పెట్టాలన్న మొక్కలు నాటాలన్న అయితే తెలియని సంబరం భలే కనిపిస్తుంది చేయాలని. మంచిగా వాటర్ పోవడానికి ఒక దారిలాగా సెట్ చేసిన వీటికి కాలువ చిన్నది. అందరి చెట్లకు జాంకాయలు కాస్తానే మా చెట్టు తప్ప. అందరికన్నా ముందు నుంచి ఉంది ఈ చెట్టు, కానీ దీన్ని కాయలే వేయలేదు. ఇప్పుడిప్పుడు వస్తున్నాయి పోతే, అది కూడా సరిగ్గా కాయట్లేదు. ఒక్కనే చేద్దాం అనుకున్నా, మధ్యలో మా డాడీ వచ్చి హెల్ప్ చేసింది మంచిగా. ఈ లోపే చిన్నగా మొబ్బట్టి అంటే అనిపించింది, వాతావరణం తేడా కొట్టింది. ఏదో అవుతుంది అనుకుంటారన్నా ఇక గింజలు రేపు పెడదామని ఆపేసిన. ఈ నేచర్ని మన ఫ్యూచర్ని నా డ్రీమ్లో పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు అర్థం కాదు మీకు, ఫ్యూచర్లో చెప్తాను దీని గురించి. నా కంటెంట్ నచ్చి సపోర్ట్ చేయ బ్రో ప్లీజ్.